మన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తే ఒక ప్లేస్ చెప్పారు, బాగుంటుందంట స్టే చేయడానికి. ప్రజెంట్ అయితే అక్కడ అడిగిన తర్వాత మనం అది వెళ్దాం, చూద్దాం. అయితే ఆటోలు వెళ్తాయి వెళ్ళవు ఒకసారి అడుగుతాయి. 7 కిలోమీటర్స్ ఉంటుందంట. బ్రోన్ అయితే అడుగుతా, బ్రో ఇక్కడ వన్జంగి రిసార్ట్ ఎక్కడ ఉంటాయి? ఇట మా ఫ్రెండ్ చెప్పిన ఏదో ప్లేస్ అయితే చెప్పేసరికి ఆటో వాళ్ళని అడిగేసరికి దాదాపు అయితే 500 అడిగారు ఆటో వాళ్ళు. అమ్మో అంత కాస్ట్ అనేసి మరి ముందుకు వస్తున్నా. మా వాళ్ళు ఫోన్ చేస్తారన్నారు, చూద్దాం. మరి వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా, చూసుకున్నా ఎక్కడేం దొరుకుతాయేమో అని. దాని నుండి తిరుగుతూనే ఉన్నా అన్నమాట. ఆటోలు అక్కడ ఉంటాయా? తెలియదా? ఓకే ఓకే, అది కూడా తెలియదంట. వాక్ చేసుకుంటూ అయితే ఇంకా వచ్చాను. చాలా లాంగ్ వరకు ఇక్కడ రూట్ అయితే ఉందంట, చూద్దాం. మరి మనం ప్రజెంట్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంటాం, ఏమైనా దొరికితే అలా. ఫ్రెండ్సా ఉన్నారు కానీ నేను ఒక్కనే సింగిల్ జర్నీ చేస్తున్నా. బ్రో అయితే దొరికారు, 100 రూపీస్ అడిగారు. వన్జంగి రిసార్ట్లకి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే వెళ్తున్నా ఆటోతో. రేపు కుదిరితే వనజంగి అది వ్యూ పాయింట్కి వెళ్తా, లేకపోతే లేదు రిటర్న్ వచ్చేసి మన అరకు అయితే వెళ్తా. ఇది వచ్చేసి మూన్ లైట్ రిసార్ట్ అనమాట, కొత్తది అనుకుంటా. వనజంగి ఈ ఏరియాకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా రిసార్ట్లు వచ్చేసి ఎలా ఉన్నాయో. ఈ మొత్తం వనజంగిలోని రిసార్ట్లు అనమాట. ఆ డబ్బా ఆకారంలో కనిపించేవి స్టే చేసేవి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇలాంటి రిసార్ట్లు, వెళ్లే దారిలో మొత్తం రిసార్ట్లే. ఇంకా పైన కూడా ఉన్నాయి. మనమైతే పైకి అయితే ఇంకా వెళ్తున్నాను. రిసార్ట్లు చూడండి ఎలా ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. మనం వెళ్లే రిసార్ట్ వచ్చేసి బ్రౌన్ స్టోన్ రిసార్ట్ అనమాట. చూస్తూ అయితే వెళ్తున్నాను, కంటికి అయితే కనిపించడం లేదు. ఇంకా పైకి ఉంది అనుకుంటా. గుట్ట అయితే ప్రజెంట్ అయితే అన్ సీజన్ అంట. ఆటో బ్రో చెప్తున్నారు నవంబర్, డిసెంబర్, జనవరి సీజన్ అంట. అప్పుడైతే చాలా మంది టూరిస్టులు అయితే వస్తారంట. చూస్తున్నారు కదా అన్ సీజన్ కాబట్టి టూరిస్టులు అయితే ఎవరు లేరు, అందుకే అంతగా అయితే కనిపించడం లేదు. మనం స్టే చేసే రిసార్ట్ వచ్చేసి గుట్ట పైన లాస్ట్ లో ఉందన్నమాట. ఇప్పుడు చూపెడతాను. ఇదే అన్నమాట బ్రౌన్ స్టోన్ హిల్ రిసార్ట్స్. చూస్తున్నారు కదా, దీని పక్కన నుండి అయితే పైకి అయితే ఎక్కాలి. చూడండి పై నుండి లొకేషన్ కింద ఎలా ఉన్నాయో రిసార్ట్స్ వచ్చేసి చిన్న చిన్న గూడారాలు. లొకేషన్ అయితే అదిరిపోయింది. చూడండి, మీకు ఎప్పుడైనా వన్జంగిలో రిసార్ట్ కావాలనుకుంటే మాత్రం బోర్డులో చూపెట్టిన నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసి రావచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా వన్జంగి వచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ప్రజెంట్ అయితే మనం బ్రౌన్ స్టోన్ రిసార్ట్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి ఒకసారి ఎలా ఉందో. లొకేషన్ చూపెడతాను. చూస్తున్నారు కదా, ఇదే అనమాట లొకేషన్ మనం ఈ రోజు ఉండేది. కనిపిస్తుంది కదా, ఈ గూడారంలోనైతే ఈ రోజు అయితే మనం స్టే చేయబోతున్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు పడుకోవడానికి అయితే ఒక బెడ్ ఇద్దరికైతే సరిపోద్ది. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పవర్ బోర్డు కూడా ఉంది. ఇది వచ్చేసి మొత్తం వుడ్తోనే తయారు చేశారు. మనం వెనక వెళ్ళి చూద్దాం. వెనక లొకేషన్ చూడండి ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, లొకేషన్ వచ్చేసి బ్యాక్ సైడ్ అద్దరిపోయింది. దీని పైన నుండి గుట్ట చివరిన నిలుసొని చూస్తుంటే మాత్రం మామూలుగా లేదు. ప్రజెంట్ వచ్చేసి అయితే 5 అవుతుంది. ఇప్పుడైతే లొకేషన్ అయితే ఇలా ఉంది. నైట్ అయితే చాలా బాగుంటదంట. లొకేషన్ వచ్చేసి LED లైట్లతో ఇక్కడ మొత్తం చాలా అందంగా చాలా బాగుంటదంట లైటింగ్స్ తో. నైట్ కూడా చూపెడతాను ఎలాగుంటది ఏంటనేది. మార్నింగ్ నుండి అయితే ఏం తినలేదు, ఫుల్గా అయితే ఆకలి అయితే వేస్తుంది. ఇప్పుడైతే మనం వెళ్ళి వంట చేసుకొని తిందాం. రైస్ అయితే పెట్టేశాను, ప్రజెంట్ అయితే వండుతున్నాను. ఇప్పుడు మీకు చూపెడతాను. చూస్తున్నారు కదా, ఈ బుడ్డి గ్యాస్ లో వండుతున్నాను. ఇదే అన్నమాట ప్రజెంట్ వచ్చేసి మన వంట. రైస్ అయితే ఉడుకుతుంది, చూద్దాం. కింద అయితే అంటుకుంటున్నట్టుంది, కలుపుదాం. ఉడికినట్టే లాస్ట్కి అయితే వచ్చేసింది. కాసేపు తర్వాత అయితే తినేద్దాం. ఫుల్గా అయితే ఆకలేసేసింది, అందుకే తినేసాను. ఇలాంటి సింగిల్ జర్నీలో అయితే టైం కూడా అసలు తినలేము కూడా. ఏ టైం తింటామో ఏ టైం తినలేమో కూడా. బయట వచ్చేసి వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ప్రజెంట్ వచ్చేసి అయితే 6 అవుతుంది. మెల్లగా మంచు అయితే పడుతుంది. అదిగో కనిపిస్తున్నాయి కదా కొండలు. పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అక్కడే పైన రేపు ఎక్కాలన్నమాట. ఎక్కితే అక్కడ నుండే వ్యూ పాయింట్ ఉంటుంది. అది కూడా మార్నింగ్ 3 కల్లా వెళ్ళిపోవాలి. నైట్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటదంట, మీకు చూపెడతాను నైట్. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.